ఒకదానికొకటి ఢీకొనడంతో 2 లారీలు దగ్ధమయ్యాయి. కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్తో వెళ్తున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనమయ్యాడు. 2 లారీల డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ఒకదానికొకటి ఢీకొనడంతో 2 లారీలు దగ్ధమయ్యాయి. కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్తో వెళ్తున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనమయ్యాడు. 2 లారీల డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ వరలక్ష్మి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 లారీలు ఢీకొనడంతో ఇంజిన్ నుండి మంటలు చెలరేగడంతో 2 లారీలు కూడా పూర్తిగా క్యాబిన్లు కూడా దగ్ధమైనవి. ఈ అగ్నికి ఆహుతికి సంబంధించి 2 లారీలు కూడా దగ్ధమవడంతో అందులో లారీలో ఉన్న ఒకరు సజీవ దహన అయినట్టయితే పోలీసులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి అన్నవరం వైపు నుండి రాజమండ్రి వైపు ఏవైతే చేపల ఫీడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అంటే వెనక నుంచి బలంగా మరో లారీ ఢీకొనడంతో 2 లారీలకు సంబంధించి కూడా ఒక్కసారిగా 2 క్యాబిన్లు కూడా అగ్నికి ఆగుతాయని. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఒకసారిగా ఏవైతే ఈ రాజమహేంద్రవరం నుంచి ఈ వైజాగ్ వెళ్లే దారిలో ఏవైతే అన్నవరం మీదుగా వెళ్తుండగా ఈ డివైడర్ కటింగ్ నుంచి అటుపక్క నుంచి ఏవైతే అన్నవరం నుంచి ఈ కత్తిపూడి వైపు వెళ్తున్న లారీ ఒకసారిగా వెనక నుంచి ఢీకొనడంతో మంటలైతే పూర్తిగా చెలరేగాయి. దీనికి సంబంధించి అంటే ఇది తెల్లవారుజాము రావడంతో ఈ 2 లారీలు డ్రైవర్లు చూసుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకోని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే తెలుపుతున్నారు. దీనిపై కూడా ఒక్కసారిగా ఈ 2 లారీలు ఢీకొనడంతో దాంట్లో ఎవరైతే ఒక లారీలో ఉన్న లారీ క్లీనర్ కూడా పూర్తిగా సజీవ దహనం తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది అలాగే స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా 2 లారీలు ఢీకొన్న ఘటనలో మంటల్లో పూర్తిగా భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే భయాందోళనకు గురయ్యారని చెప్పవచ్చు. అయితే ఎవరైతే స్థానిక పోలీసులు అన్నవరం పోలీసులు ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలుపుతున్నారు. అయితే ఎవరైతే ఫైర్ సిబ్బంది సంబంధించి ఈ ఫైర్ సిబ్బంది కూడా ఏంటి ఒక్కసారిగా ఈ 2 లారీలు బలంగా ఢీకొనడంతో ఒక లారీ నుంచి ఇంజిన్ మంటలు చెలరేగడంతో 2 లారీలు కూడా పూర్తిగా పూర్తిగా క్యాబిన్లు దగ్ధమని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనపై అంటే ఎంత ఆస్తి నష్టమైంది, అసలు దీనిపై ఇంకా అంటే వేరే కోణం ఏమైనా ఉందా, అంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ దానిపై అయితే ఓ పక్క ఫైర్ సిబ్బంది పోలీసులు అయితే విచారణ చేపట్టే పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.